ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. He that hath no rule over his own spirit is like a city that is broken down and without walls. కాలం చాలా భయంకరముగా, ప్రమాదకరమైనదిగా రోజు రోజుకు చాలా మారిపోతూ ఉంది. జీవిత ప్రయాణంలో దినదినము ఒక గండముగా గడుస్తూ ఉంది. కొన్ని జీవితాల్లో సంతోషం లేకపోగా దయనీయ పరిస్థితుల్లో పాడైన జీవితాలే. ఎందుచేతనంటే వారి జీవితాలకు హద్దులను, సరిహద్దులను చెరిపివేసుకొని వారి ఇష్టానుసారంగా జీవించుట వలన వారి జీవితాలను వారే పాడు చేసుకుంటున్నారు. వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రాకారము లేక పాడైన పురము అంటే ఒక ఇంటినే మనం చూసుకుందాం. దానికి చుట్టూ కంచె కానీ గోడ కానీ లేకపోతే ఆ ఇంటికి భద్రత, రక్షణ అనేదే ఉండదు. ఆ ఇంటిలోనికి ఏవైనా రావచ్చు, ఏవైనా పోవచ్చు. కుక్కలు, పిల్లులు, పందులు, మేకలు, జంతువులు ఇలాంటివి లోపలికి వచ్చి ఇంటిని పాడు చేస్తాయి. అలాగే దొంగలు రావడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ ఇంటికి భద్రత అనేదే లేకుండా ఉంటుంది. అదే మనిషి జీవితంనకు ఒక ప్రాకారము అవసరం. ఆ ప్రాకారము లేకపోతే మనిషి జీవితంలోకి కూడా మనిషిని పాడు చేసేవి చాలా సులువుగా ప్రవేశిస్తాయి. అందుచే ప్రార్థన అనే ప్రాకారాన్ని నీ జీవితంనకు కట్టుకోవాలి. ప్రార్థనతోనే నీవు లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని దూరంగా ఉంచుకోగలవు. ప్రార్థన లేని జీవితం ప్రాకారం లేని ఇల్లు లాంటిది. ప్రార్థన వలననే అన్నీ సాధ్యమవుతాయి. ప్రార్థన చేసుకొని ఇంటి నుండి బయలు వెళ్ళినప్పుడు నీ చూపులోను, నీ తలంపులోను, నీ మార్గంలోను, నీ మాటలోను అంతా కూడా దేవునికి అప్పగించి ఆయన చిత్త ప్రకారం నడిపించమని దేవునిని అడగాలి. ఈ రోజుల్లో కనులను ఆకర్షించేవి చాలా ఎక్కువ అయిపోయాయి. చూపులతో పాపం, చేష్టలతో పాపం, అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు, గొడవలు, త్రాగుడు, ధూమపానం ఇలా ఎన్నో రకాల పాపములు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాటి అన్నిటి నుండి తప్పించమని దేవునిని ముందుగా మనం అడగాలి. నీ జీవితానికి ప్రార్థనను ప్రాకారముగా చేసుకొని ఎటువంటి అపవిత్రతను నీలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. ప్రార్థన జీవితంను నీవు కలిగి ఉంటే నీ మనస్సును నీవు అణుచుకొని పాపానికి చోటు ఇవ్వవు. ప్రార్థననే ఆయుధంగా కలిగి ఉందువుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. విన్న వాక్యాన్ని వృద్ధిగతిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకును మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, మా జీవితాలకి ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టుకొని ఎటువంటి పాపమును మాలోనికి రానివ్వకుండా మీలో అంటు కట్టుబడి దినదినము వర్ధిల్లే కృపను మాకు దయచేయండి. ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి యొక్క అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.